నాయకులు, వేదిక ముందున్న పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా ఈరోజు పదవీ కాలం పూర్తి చేసుకొని మనందరి మధ్యలోనూ అభినందన కార్యక్రమానికి హాజరైన కౌన్సిలర్లు ప్రశాంతి, జ్యోతి ఇద్దరు కూడా 5 ఏళ్ళు వైసీపీ కౌన్సిలర్ల మధ్యలోనే ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా గట్టిగా పట్టుబడుతూ తెలుగుదేశం పార్టీ వాణిని వినిపించారు. వాళ్ళకు మీ అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రశాంత్ చెప్పేది బాబు సార్ వాళ్ళు అట్లా అంటున్నారు, ఇల్లు అంటున్నారు, మాట్లాడించడం లేదు, నీకెందుకమ్మా నువ్వు ఊరికే ఉండు అని ఫస్ట్ ఒక 6 నెలలు 7 నెలలు బాగా హ్యూమిలేషన్, మానసికంగా బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత వచ్చే కాలంలో వీళ్ళ పాత్రని వాళ్ళే కొంతమంది పోషించడం ప్రారంభం చేశారు. దాంట్లో చీలిక వచ్చేసి గ్రూపులుగా విడిపోయి ప్రతిపక్షము అధికార పక్షము వాళ్ళే అన్నట్లు వ్యవహారం చేశారు. మొత్తానికి 5 ఏళ్ళు ముగిసిపోయింది. మొన్ననే పదవీ కాలం ముగిసింది, కౌన్సిల్ రద్దయింది. మళ్ళీ మనం ఎన్నికలకు పోవాలి. ఎన్నికలు అనేది ప్రధానంగా 3 అంశాల ఆధారంగా జరుగుతాయి. ఒకటి ప్రభుత్వం ప్రతిష్ట, గౌరవం, ప్రభుత్వాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ. రెండవది నియోజకవర్గ ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అనేది. మూడవది అత్యంత ప్రధానమైనది అక్కడ ఉండే కౌన్సిలర్ అభ్యర్థి. ఈ 3 సింక్ అయితేనే విజయావకాశాలు సులభమైతాయి. ఈ 3లో ఎక్కడ తేడా వచ్చినా క్షేత్రస్థాయిలో మనకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఎవరు ఊహించినంత సంక్షేమం నేరుగా ప్రజలకు అందజేస్తూ ఉన్నారు. పెన్షన్లు అయితేనేమి, ఇతరత్ర గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, అట్లాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తున్న కార్యక్రమాలు కానీ, ఇవన్నీ ఎవరు ఊహించినంత సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేగా నేను కూడా ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా నాకున్న పరిచయాలు, ప్రభుత్వంలో నాకున్న పలుకుబడిని ఉపయోగించి రాయదుర్గం నియోజకవర్గానికి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు తీసుకురావడం, ఇక్కడ శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పట్ల చర్యలు తీసుకునే ఒక మంచి వాతావరణాన్ని కల్పించడం వల్ల ప్రజల్లో వీళ్ళుంటే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, రాయదుర్గం అభివృద్ధి చెందుతుంది, రాయదుర్గం బాగుపడుతుంది అనే ఒక భావన బలంగా ఉంది. మరి మూడవది కీలకమైంది, అభ్యర్థులుగా ఎవరుంటారో వాళ్ళ పైన గెలుపు ఓటములో ఆధారపడి పరిస్థితి ఉంటారు. ఎందుకంటే నిత్యము వాళ్ళకు కనిపించేది మీరే, అభ్యర్థులుగా ఉన్న వాళ్ళే. మీరు ఆ వార్డులో ప్రజల ప్రయోజనాలు కాపాడతారా, ఆ వార్డు అభివృద్ధికి కృషి చేస్తారా లేదా, మున్సిపాలిటీ అధికారులతో కానీ ఎమ్మెల్యేతో కానీ మంచి ర్యాపో పెట్టుకొని ప్రజల సౌకర్యాలు మెరుగుపరిచేదానికి మీ వంతు ప్రయత్నం చేస్తారా లేదా అనేది జడ్జి చేసుకుంటారు. అంటే అటువైపు అభ్యర్థి ఉంటాడు, మన అభ్యర్థి ఉంటాడు. ఇద్దరిలో ఎవరు బాగా పనిచేస్తారని వేరేజ్ వేసుకున్నప్పుడు అందరికంటే మీరు ఎత్తులో ఉంటేనే ప్రజలు మీ వైపు మొక్కు చూపుతారు. లేకపోతే ఎమ్మెల్యే మారడలే, ప్రభుత్వం మారదలే, వాళ్ళు వచ్చేటివి ఎట్లా ఇస్తాంటారులే, ఈ మాకు సరిపోయిన వాడిని, బాగా పనిచేసేవాడిని ఎన్నుకుందాంలే అని అనుకొని మీరు సరిపోకపోతే మీకు ఇబ్బంది, పార్టీకి ఇబ్బంది, నాకు ఇబ్బంది వస్తుంది.
కాబట్టి నేను ఇప్పటికే చాలాసార్లు చెప్తాను, మీరు ప్రతి ఇంటికి తిరగండి, వాళ్ళకి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయో లేదో విచారించండి. కొత్తగా పెన్షన్లు ఎప్పుడిచ్చినా మీకు అవగాహన ఉండాలి. ఇప్పుడు 30 వస్తాయి అర్హత ఉన్న వాళ్ళు, 20 వస్తాయి. ఎవరికి ఇస్తే బాగుంటుందనేది మీరు జడ్జి చేసే పరిస్థితుల్లో ఉంటారు. అట్లాగే వేరే ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలు ఫలానా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనే నాలెడ్జ్ మీకు ఉండాలి. మీరు ప్రాతినిధ్యం, నేను నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నియోజకవర్గానికి ఏం కావాలా, వ్యవసాయంలో ఏం చేయాలా, నీటిపారుదల రంగంలో ఏం చేయాలా, మౌలిక సదుపాయాల కల్పనలో ఏం చేయాలా, విద్యారంగంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలా, ఇట్లా నియోజకవర్గ వ్యాప్తంగా ఏం చేయాలనేది నాకు అవగాహన. అదే సందర్భంలో నేను ప్రతి ఇంటి పైన సంపూర్ణమైన అవగాహన పెంచుకునేదానికి ఆస్కారం ఉంటుంది. దానికి మీకే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 50,000 పైన కుటుంబాలు పల్లెల్లో ఉంటాయి. మనకు 17,500, 18,000 కుటుంబాలు టౌన్లో ఉంటాయి. ఇన్ని కుటుంబాలతో నేరుగా నిత్యము మాట్లాడుతూ వాళ్ళ సాధక బాధకాలు ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఎమ్మెల్యేకి ఉంటుంది. ఎమ్మెల్యేగా ప్రతినిధులుగా మీరు వార్డుల్లో ఉంటారు కాబట్టి మీకు అవగాహన ఉండాలి. ఉంటే ఆ వార్డులో ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ మీలో చాలామంది తిరగడానికే ఇష్టపడ్డప్పుడు, ఇంకా మనకేమి హోదాలు లేవు, పదవులు రాలేదు, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి బద్ధకం. అది వదిలేయాలి. బద్ధకం వదిలేస్తేనే బాగుపడతాం అందరం కూడా. అట్లా లేకుండా మేము తప్ప ఈ వార్డులో ఎవరున్నారు అనే భావనకు మీరు వస్తే మీకు ప్రాబ్లం, నాకు సమస్య. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను పదే చేసే విజ్ఞప్తి ఏమంటే, ఒక మంచి వాతావరణం ఉంది. ఎస్పెషల్లీ రాయదుర్గం పట్టణంలో మనకు 16,000 మెజార్టీ వచ్చింది. దానికన్నా ఎక్కువ పెంచుకోవాలి. మున్సిపాలిటీ పెంచుకుంటే బ్రహ్మాండంగా 32 మీరు చెప్పినట్లు 1,000 వార్డులు పెరిగిన, ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేదా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచేదానికి అవకాశం ఏర్పడతారు. అన్నీ మనం తీసుకోలేదు. పొద్దు ధర్మంలో కొన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలా, జనసేనకి ఇవ్వాలా, ఇవి కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి మనం రాజకీయం చేయాలి. ఇప్పుడు మన నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సమస్యలు ఉన్నా, వైసీపీ అనే ఒక దుర్మార్గమైన రాజకీయ శక్తి, దుష్ట శక్తి అనేక కుట్రలు కుతంత్రాలు పన్నుతా ఉన్నా, అన్నిటినీ అధిగమించి ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు కదా. 175 నియోజకవర్గాల్లో ఆయన అంత గొప్పగా చేయగలిగేది మనము ఇక్కడ ఎందుకు చేసుకోలేము, మీ వార్డులో మీరు ఎందుకు చేసుకోలేరు, ఇట్లా ఆలోచన చేస్తే సమస్యలు అనేటివి సులభంగా పరిష్కారం చేసుకుంటూ పోవచ్చు. దయచేసి మీకు నేను ఇప్పటి నుంచి, ఎందుకంటే మనకు అవకాశం వచ్చింది. ఎలక్షన్లు ఇప్పుడు మొన్ననే అయిపోయింది, వెంటనే జరిగితే మనం ఏం చేయలేము. ఇంకా కొంత టైం వచ్చింది, ఎప్పుడు జరుగుతాయో తెలియదు మనకి. సార్ ఏమో త్వరలోనే పెడతామంటున్నారు. ఇంకా బీసీ రిజర్వేషన్ల పైన ఒక కమిషన్ వేశారు, దాని రిపోర్ట్ వస్తుంది. ఇట్లా ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అన్ని స్థానాల్లోనూ మనమే గెలిచే విధంగా మీరు ఆ వార్డుల్లో మంచి వాతావరణాన్ని కల్పించుకోవాలి. కల్పించుకున్నప్పుడు మీకు ఎదురు లేదు, ఈ వార్డులో ఇతను తప్ప లేకపోతే ఈమె తప్ప ఎవరు వేరే రెండో మనిషి గురించి ఆలోచన చేయడానికి అవకాశం లేదు అనే విధంగా మీరు తయారు కావాలి. తయారు కమ్మనే మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. మీరు కాకుండా నాకు వేరే వాళ్ళు ఎవరో బలం లేదు, మీరే బలం. 5 ఏళ్ళ కష్టకాలంలో అందరూ పనిచేస్తాం. ఇప్పుడు కూడా మొదటి అవకాశం మీకే వస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనేది మీకే వదిలేస్తారు. దయచేసి మీరందరూ ఈ భావనతో బాగా పనిచేయండి, కష్టపడదాం. అందరూ ఇంకా పనిచేద్దాం, పనులు తీసుకొద్దాం. రాయదుర్గం పట్టణంలో మనం వచ్చిన తర్వాత అభివృద్ధి మళ్ళా తిరిగి ప్రారంభమైంది. మంచి రోడ్లు వేస్తూ ఉన్నారు, డ్రైన్లు కడతా ఉన్నారు. తాగే నీటి కోసం 78 కోట్లు మంజూరు చేయించాం. 6,000 పైన కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇస్తూ ఉన్నాం.
శివారు కాలనీలో కూడా మనం తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 4 ట్యాంకులు కొత్తగా పెద్ద పెద్ద ట్యాంకులు కట్టబోతూ ఉన్నాం. ఇవన్నీ చేస్తాం. చేసి వీటన్నింటినీ మనం ప్రజల్లో ప్రచారం చేసుకొని వాళ్ళ మనసు గెలుచుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా బాగా కష్టపడి పనిచేయాలని. కష్టపడ్డా ఏం లేదు, వారంలో 3 రోజులు 4 రోజులు రోజు ఒక 2 గంటల సేపు ఉదయమో సాయంత్రం మీకు ఎప్పుడు అప్పితే ఒక 15 మంది ఆ వార్డుల్లో చాలామంది చూస్తున్నాం. అందరూ ఏక నిరంజన్ లాగా తయారవుతున్నారు. రాను మీరు తప్ప రెండో వ్యక్తి రావడం లేదు. అది కరెక్ట్ కాదు. టీం ఉండాలి ఎప్పుడు కూడా. బలమైన టీం ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. ఆ టీం లేకపోతే మనం ఒంటరి అవుతాం. ఒంటరి పోరాటం ఎప్పుడు సాధ్యం కాదు. మీరందరూ ఉన్నారు కాబట్టి నేను బలంగా ఉంటాను. మీరు ఎవరికెవరు వాళ్ళంతా జారిపోయినారనుకో, నేను ఒకటే మిగిలి ఏం చేస్తాను? మేమంతా జారిపోతే సార్ ఒకటి మిగిలి ఏం చేస్తాను? ఇట్లా మనమందరం కూడా ఒక బృందంగా టీమ్గా బలంగా ఉంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఆ రకంగా ఆలోచన చేయండి. చేసి మీకు వీలు ఉన్నప్పుడే పని చేయండి. రోజు ఇదే పని చేయమని నేనేం అడగడం లేదు. నాకు వేరే పని తెలియదు కాబట్టి ఈ పని చేసుకుంటూ పోతా ఉంటాను. నా మాదిరి మిమ్మల్ని ఏమని అడగలేదు. అది ఉన్నంతలో మీకు టైం దొరికినప్పుడే మీరు వాటిల్లో తిరగండి, ప్రజలు కలవండి, వాళ్ళ కష్ట సుఖాలు పాలుపరచుకోండి, వాళ్ళ సాధక బాధకాలు వినండి, విచారించండి. అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పండి. ఇప్పుడు పెన్షన్ అడుగుతారు, కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు ఇస్తాం తల్లి అని చెప్పాలి. అట్లాగే ఎవరికన్నా ఇల్లు లేదనుకుంటారు, ఇల్లు మేము స్థలం ఇస్తాము, ఇల్లు కూడా కట్టిస్తాము అని చెప్పాలి. వాళ్ళకు భరోసా ఇవ్వాలి. ఇచ్చి దానికి సంబంధించి అప్లికేషన్లు ఇప్పించడము, వాళ్ళని పిలిచిపోవడము, సచివాలయం దగ్గర పిలిచిపోవడము, అప్లికేషన్లు ఫిల్అప్ చేసి ఇవ్వడము, ఇచ్చి మళ్ళా అవి వచ్చినప్పుడు మీకు త్వరలోనే ఇల్లు వస్తుందని వాళ్ళకి చెప్పడము. ఇట్లా చేస్తే నిరంతరము ప్రజలతో మమేకమై వాళ్ళతో మాట్లాడే వాళ్ళే మంచి నాయకులుగా తయారవుతారు. లేకపోతే మీ హోదా చూసే వెనుకోట్ల డబ్బులు చూసో ప్రజలు ఆదరించారు. ఇప్పుడు ఆ కాలం పోయింది. ఎవరు ప్రజలకు దగ్గరగా ఉంటారో వాళ్ళే మంచి నాయకులుగా ఎదిగేదానికి అవకాశం ఉంది. ఆ రకంగా మీరందరూ బాగా తయారు కావాలని. ఇప్పుడు ఈ కష్టకాలంలో వీళ్ళిద్దరూ గెలిచినారు. ప్రశాంత్ చూస్తాను, ఆమెకు బలము ఆమె భర్త ప్రసాద్. నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తాను. ఆయన బాగా హోంవర్క్ చేస్తాడు, ప్రతి కుటుంబాన్ని కలుస్తాడు. ప్రచారం కూడా ఆర్భాటంగా చేయడు. ఎక్కడ ఎవరికి ఎట్లా మాట్లాడాలో మాట్లాడతారు. ఆ రకంగా వాళ్ళకు దగ్గరయ్యి ఆమె గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇట్లా పని చేయకోకుండా, ప్రజలతో మాట్లాడుకోకుండా, ప్రజల్లో కలవకోకుండా పదవులు రావాలా, అధికారం రావాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు జ్యోతి ఉంది, ఆమె భర్త మనకు ఎప్పటి నుంచో టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా చేశాడు. హనుమంతు వార్డు అది. హనుమంతు అక్కడ బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఆ వార్డు తెలుగుదేశం పార్టీకి కలిసిపోతారు. అక్కడ అందరూ జాగ్రత్తగా చేసుకున్నారు వాళ్ళు ఎలక్షన్. ఆ పక్కన చైర్మన్ అభ్యర్థిని ప్రచారం చేసుకున్నామే నిలబడిన ఏమి కాదు, మంచి మెజార్టీగా తెలిసిన. ఇట్లా ఎవరికి వాళ్ళు ఆయా వార్డుల్లో స్థానికంగా ఉండే సామాజిక పరిస్థితులు, అక్కడ వార్డు భౌగోళికంగా పరిస్థితులు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎట్లా గెలిచాలా, ఏం చేస్తే గెలుస్తాము అనేదాన్ని మీకు ఒక వ్యూహం ఉన్నది. అంటే దాన్ని అమలు పరిచే దాంట్లో టౌన్ నాయకులుగా వీళ్ళు, నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను, మేమందరూ మేము తోడుగా ఉంటాం. ఉండి అందరము కలిసి కష్టపడి పనిచేసి ప్రజల అభిమానం మనం మంచి మెజార్టీతో విజయం సాధించడం. అందుకు మీరందరూ కూడా సమాయత్తం కావాలా. కాబట్టి వాళ్ళకేదో సన్మానాన్ని పిలిపించి మాకు ఇట్లా క్లాస్ తీస్తాం అనుకోండి. మీకు చెప్పాలా, చెప్పకపోతే మీరు పని చేయడం లేదు. కాబట్టి పదే పదే చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. బాగా పనిచేద్దాం, కష్టపడదాం, అందరం గెలవాలి. గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. దానికి మీరందరూ సంసిద్ధులు కావాలని, వాళ్ళను ఆదర్శంగా తీసుకొని
ఈసారి ఎన్నికల్లో అందరూ గెలిచేటట్టుగా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పొమ్మని మీకు మనవి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ నమస్కారాలు.